అరే నీకు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో, ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు అన్నట్టు, ఎవడు లేనప్పుడు రేవంత్ రెడ్డి దిక్కు అని కాంగ్రెస్ వర్సెస్ ఇవాళ ఎవరిని పిలు, ఇలా కేటీఆర్ని పిలు ఏయ్ అని మాట్లాడే నేపథ్యం ఉంది, హరీష్ రావు ఏయ్ అని మాట్లాడే నేపథ్యం ఉంది, పల్లా రాజశేఖర గారిని పిలు ఎవరని మాట్లాడే నేపథ్యం ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన రేవంత్ రెడ్డి మీద ఒక స్టేట్మెంట్ ఉందో చెప్పు నాకు, చెప్పు నువ్వు జర్నలిస్టువే కదా, ఒక్క స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ గారు ఇచ్చింది. ఈ ప్రభుత్వ పనితీరు మీద మాట్లాడింది ఏమైనా ఉందా? ఇతను ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? కేవలం నన్ను ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా గుర్తించిందంటే కేసీఆర్ గారిని బాగా మాట్లాడే ఎగ్నెస్ట్గా అన్నారు. అదే నేపథ్యాన్ని మిర్యాలగూడలో పడాడు. ఏం మాడావు నువ్వు? రాగద్వేషాలకు అతీతంగానే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నువ్వు నీ క్యాబినెట్లో నీ జూపల్లి కృష్ణారావు గారు ఆయన వెలమే కదా, ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి 15 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. ఏది వెలమ సామాజిక వర్గం నుంచి 15 మందో 7 వెలమ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు. అంటే ఆ వెలమలందరికీ కూడా జాతిపెత్త నేపథ్యం చూసుకుంటే వాళ్ళని మాకేమైనా బీఆర్ఎస్ పార్టీ పంపించేస్తారా మీరు? 7 లేరండి, ఎందుకుంటారు? 7 ఎక్కడ ఉన్నారు? ఒక జూపల్లి ఒకటే రావు సామాజిక వర్గం. ఇంకా ఉన్నారు, ప్రేమ్ సాగర్ రావు గారు చెప్తాను, వేర్లు ఉన్నాయి. మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు, తర్వాత జూపల్లి విద్యాసాగర్ రావు లేడు, ఇప్పుడు లేడు. ఇప్పుడున్న వాళ్ళ సంగతి గెలిచిన వాళ్ళు 7 గ్యారంటీ అమ్మా, ఇప్పుడున్న లేరు, అంతమంది లేరు. ఓపెన్ ఛాలెంజ్. సరే ఎంతో మంది అయితే ఉన్నారు పట్టండి. ఎంతో మంది కాదు, ఒక సామాజిక వర్గంకు సంబంధించిన ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం చూసి ఓట్లు వేసిన వాళ్ళు ఉండరు. ప్లీజ్ నోట్ దట్. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు, పల్లా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, అసలు రాగద్వేషాలకు అతీతంగానే ప్రమాణం చేసిన గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వెలమ సామాజిక వర్గాన్ని వెలికి చూపించి మాట్లాడడానికి హౌ డేర్ యు ఆర్? ఎవరు మీరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటన్నట్టు ఇప్పుడు ఒక హరీష్ రావు గారు లాజిక్ ఏముంది దాని వెనక? సీక్రెట్ వాళ్ళకి సీక్రెటా వాళ్ళక్కడ? మరి ఎందుకు మీరు వాళ్ళకా జాతిపిత, ఆ సన్నాసులకా జాతిపిత, ఆ కులానికా జాతిపిత అనేసి జాతికా జాతిపిత గారు ఒక కులాన్ని సన్నాసి అని మాట్లాడచ్చా? సన్నాసి కులం అది, సన్నాసి మతమా? ఏం మాట్లాడుతున్నారు? నేను అంటుంది అదే, రాగద్వేషాలకు అతీతంగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ ప్రాతిపదిక మాడతారు? పోనీ మీ సహచర క్యాబినెట్లో జూపల్లి కృష్ణారావు గారు అదే సామాజిక వర్గం, మీ తోటి సహచరులు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు 7 నుంచి 15 మంది దాకా ఉన్నారు నాకు తెలిసి. అంటే ఈయన బాధంతా లేకపోతే ఫ్రస్ట్రేషన్. దేనికి ఫ్రస్ట్రేషన్? దేనికి ఎత్తుపోయే ఏమెత్తారులేండి, ఎందుకు ఎత్తుతారు అంటారు. ఇంకో అక్కమ్మ కూడా రెడీగానే ఉన్నాడు, నువ్వేం టెన్షన్ పడు. ఎవరైనా అవ్వచ్చు. ఈసారి అయిపోయింది, ప్రతిసారి ఎవ్రీడే ఇస్ నాట్ సండే.